మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఆర్ఆర్బీస్ నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఈ 2025 లో 8th నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మనకు క్లారిటీగా చూద్దాం ఈ నోటిఫికేషన్ గురించి. నోటిఫికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేపాటికి December 30th అయితే రిలీజ్ అవబోతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేపాటికి Jan 29 వరకు అయితే ఉంటుంది అప్లికేషన్. అండ్ మీరు ఒకవేళ ఫీజు కట్టుకోవడానికి 2 days ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చారు. మోడిఫికేషన్ డేట్ వచ్చేపాటికి February 1 నుంచి February 10 వరకు అయితే ఇచ్చారు మీకు. మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్ట్స్ ని భర్తీ చేయబోతున్నారో క్లారిటీగా చూద్దాం. మొత్తం 8 పోస్ట్స్ అయితే మనకి భర్తీ చేయబోతున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఫస్ట్ వచ్చేపాటికి చీఫ్ లా అసిస్టెంట్, ఏజ్ వచ్చేపాటికి 18 నుంచి 40 years వరకు ఉండొచ్చు. 22 పోస్ట్స్ అయితే ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ 18 నుంచి 32 years అయితే ఉండొచ్చు. 7 పోస్ట్స్ అయితే ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ మనకి 18 నుంచి 33 years ఏజ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 202 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్ వచ్చేపాటికి మనకి 18 నుంచి 33 years 15 పోస్ట్స్ అయితే ఉన్నాయి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఏజ్ 18 నుంచి 33 years 24 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ 18 నుంచి 35 years 2 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 మనకి 18 నుంచి 30 years వాళ్ళ వరకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మొత్తం 39 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సైంటిఫిక్ సూపర్వైజర్ మనకి 18 నుంచి 35 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 1 పోస్ట్ అయితే ఉన్నాయి. మొత్తానికి కలిపి మనకి నోటిఫికేషన్ లో బంపర్ ఆఫర్ గా 3 పోస్ట్ అయితే రిక్రూట్ చేయబోతున్నారు. క్యాలిక్యులేట్ చేస్తారంటే 1/1/2026 అయితే పెట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇక్కడ మనం క్లారిటీగా మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకుంటున్నారు, మీ ఏజ్ సరిపోయేటట్టు ఉందా లేదా అనేసి మీరు ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేపాటికి మీరు ఓబీసీ అయినా అన్రిజర్వ్డ్ అయినా సరే 500 పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ పెట్టేటప్పుడు. పీడబ్ల్యూడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎస్సీ ఎస్టీ మీలో ఎవరైనా సరే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ వరకు మాత్రమే 500 ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే సిబిటి అటెంప్ట్ చేస్తారో మీకు ఇందులో 400 రూపీస్ మీకు రీఫండ్ అయిపోతాయి. అంటే మీరు 100 రూపీస్ మాత్రమే పే చేస్తున్నట్టు సిబిటి ఎగ్జామ్ కి. లేడీస్ కి అయితే 250 రూపీస్ రీఫండ్. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చూద్దాం. అసలు ఈ పోస్ట్ ని ఎలా రిక్రూట్ చేస్తారో మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసింది ఏంటంటే ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ సెల్ ఇన్వాల్వ్ ఓన్లీ సింగిల్ సిబిటి టెస్ట్. అంటే ఒకే ఒక సిబిటి టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై మెడికల్ ఎగ్జామినేషన్. సింగిల్ సిబిటి ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుందంటే మీరు అప్లై చేసుకున్న పోస్ట్ ను బట్టి ప్రొఫెషనల్ ఎబిలిటీ, ఈ సిలబస్ నేను మీకు కింద డీటెయిల్డ్ గా చూపిస్తాను, దాన్ని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇది ప్రొఫెషనల్ ఎబిలిటీ వచ్చేప్పటి 50 మార్క్స్ ఉంటాయి. మీరు దేనికైతే అప్లై చేస్తున్నారు దానికి సంబంధించిన ఎంసీక్యూస్, జనరల్ అవేర్నెస్ 15 questions 15 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 questions 15 marks, మ్యాథమెటిక్స్ 10 questions 10 marks, జనరల్ సైన్స్ 10 questions 10 marks. టోటల్ గా 100 questions 100 marks. మీకు టైం వచ్చేపాటికి 90 minutes, అంటే 1.5 hour మాత్రమే ఉంటుంది మీరు 100 questions అటెండ్ చేయడానికి. ఒకవేళ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నట్టయితే 120 minutes ఉంటుంది. వాళ్ళకి ఒక ½ hour ఎక్స్ట్రా. మ్యాథమెటిక్స్ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ సిలబస్ ఇక్కడ మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు. మ్యాథమెటిక్స్ వచ్చేవాటికి నంబర్ సిస్టమ్, బాడ్మాస్ రూల్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవన్నీ మీరు చూసుకోండి. జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేపాటికి అనాలజీస్ ఇవన్నీ రీజనింగ్ సంబంధించి. జనరల్ అవేర్నెస్ వచ్చేపాటికి కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ ఇలా అన్నీ ఉంటాయి. జనరల్ సైన్స్ వచ్చేపాటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఫ్రమ్ అప్ టు 10th standard. మీరు సిబిఎస్ఈ సిలబస్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది అప్ టు 10th standard. మినిమం మార్క్స్ ఎంత రావాలి ఎగ్జామ్ లో అంటే అన్రిజర్వ్డ్ 40%, ఈడబ్ల్యూఎస్ కూడా 40%, ఓబీసీ ఎస్సీకి ఏమో 30%, ఎస్టీకి ఏమో 25%. మీకు కన్ఫర్మ్ గా వస్తేనే మిమ్మల్ని ఒకవేళ కట్ ఆఫ్ తక్కువ ఉన్నా కానీ జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ కి అయితే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ చదువుకోవచ్చు. ట్రాన్స్లేషన్ టెస్ట్ అనేది పెడతారు, మీకు కండక్ట్ చేస్తారు. మీరు సిబిటి అవ్వగానే మిగతా పోస్టులకి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇప్పుడు మనకి 8 పోస్ట్స్ అయితే వదిలేరు కదా, ఏ పోస్ట్ కి ఏమేమి చదువు ఉండాలో ఇక్కడ మెన్షన్ చేశారు. చీఫ్ లా అసిస్టెంట్ 7th పే కమిషన్, బేసిక్ పిఏ 44,900. ఇప్పుడు మనకి ఇది బేసిక్. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా లెవెల్ 7 44,900 బేసిక్ పేనే. దీనికి లా చదువు ఉండాలి, బ్యాచులర్ డిగ్రీ లా ఉండాలి, అంటే డిగ్రీ చదువు ఉండాలి.
మళ్ళా బార్ కౌన్సిల్లో కూడా 5 years మీరు లా చేస్తూ ఉండాలి ప్రాక్టీస్. దీనికి అప్పుడే మీరు ఎలిజిబుల్. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అయితే మీకు చాలా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితేనే ఒకసారి మీరు క్లారిటీగా చూసుకోండి. సీనియర్ పబ్లిక్ సిటీ ఇన్స్పెక్టర్ దీనికైతే మీరు పబ్లిక్ రిలేషన్స్, అడ్వర్టైజింగ్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ వీటిల్లో డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసుంటే ఎలిజిబుల్. మళ్ళా మీకు ఎక్స్ట్రాగా 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఇది లెవెల్ 6 పోస్ట్. బేసిక్ పే వచ్చేపాటికి 35,400 అయితే ఉంటుంది. దీనికి కూడా ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, మీరు చూడవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు క్లారిటీగా చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేపాటికి సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఇది కూడా లెవెల్ 6 పోస్ట్. దీనికి మాస్టర్ డిగ్రీ సైకాలజీలో చేసి ఉండాలి, 1 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, కంప్యూటర్ మీద నాలెడ్జ్, నెక్స్ట్ కొన్ని స్పెషలైజేషన్స్ ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి వచ్చేపాటికి మీరు 10th ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసినట్టయితే మీరు ఎలిజిబుల్, లేకపోతే డిగ్రీ చేసుకున్న ఎలిజిబుల్. బిఎస్సి ఫిజిక్స్ కెమిస్ట్రీ అలా ఉంటాయి కదా, అవి చేసుకున్న ఎలిజిబులే. ఈక్వల్ ఎంట్రన్స్ అంటున్నాడు కాబట్టి మినిమం అయితే ఇంటర్లో ఎంపీసీ బైపీసీ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఇది లెవెల్ 2 పోస్టే, అంటే మీకు శాలరీ ఒక 30,000 మాత్రమే వస్తుంది, 30 నుంచి 32,000. సైంటిఫిక్ సూపర్వైజర్ ఎకనామిక్స్ లెవెల్ 7 పోస్ట్. దీనికి కూడా ఇక్కడ సైకాలజీ అని ఇచ్చారు, మీరు ఒకసారి క్లారిటీగా చూడొచ్చు. ఇప్పుడు మనం ఏ జోన్కి ఎన్నెన్ని ఇచ్చారో చూద్దాం వేకెన్సీ. ఇప్పుడు ఆర్ఆర్బి అహ్మదాబాద్ అంటే మీకు గుజరాత్ కింద వస్తుంది. గుజరాత్లో మీరు అప్లై చేసుకుని మీరు ఏదైనా సరే ఏదైనా ఒక్క జోన్కి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ జోన్ ఏదో మీరు ముందుగానే క్లారిటీగా అప్లై చేసుకోండి. మీరు కానీ ఆర్ఆర్బి అహ్మదాబాద్ కానీ అప్లై చేసినట్టయితే మీకు జాబ్ వస్తే గుజరాత్లో చేయాల్సి ఉంటుంది. దీని కింద ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది, అవి కూడా 2 వేకెన్సీనే ఉన్నాయి. ఆర్ఆర్బి అజ్మేర్ అంటే రాజస్థాన్ కింద వస్తుంది. ఇందులో చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3. టోటల్ గా మనకి 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవన్నీ నార్త్ సైడ్ కాబట్టి కొంచెం మనం ఆర్ఆర్బి బెంగళూరు వచ్చేప్పటికి చీఫ్ లా అసిస్టెంట్ 2 పోస్ట్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్. టోటల్ గా 9 పోస్ట్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్బి బెంగళూరు అంటే కర్ణాటక కింద వస్తుంది. ఆర్ఆర్బి భోపాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ మొత్తం కలిపి 11 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్బి భోపాల్ వచ్చి మధ్యప్రదేశ్ కింద అయితే వస్తుంది మీకు. ఆర్ఆర్బి భువనేశ్వర్ కింద జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 మొత్తం కలిపి మనకి 12 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్బి భువనేశ్వర్ వచ్చి ఒడిస్సా కింద అయితే వస్తుంది మనకి. ఒడిస్సా అంటే ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుంది కదా, ఒడిస్సా దాని కింద అయితే వస్తుంది. ఆర్ఆర్బి బిలాస్పూర్ చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3. టోటల్ గా మనం చూసుకున్నట్టయితే 13 పోస్ట్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్బి బిలాస్పూర్ వచ్చేప్పటికి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ రెండు కలిపి ఉంటుంది స్టేట్ వచ్చేప్పటికి. నెక్స్ట్ జోన్ వచ్చేప్పటికి ఆర్ఆర్బి బిలాస్పూర్ వచ్చేప్పటికి ఛత్తీస్గఢ్, నెక్స్ట్ జార్ఖండ్ ఈ రెండు కొంచెం సగం సగం ఉంటుంది. ఆర్ఆర్బి చండీగఢ్ అంటే తెలుసు కదా, హర్యానా, పంజాబ్ వీటి దగ్గర ఉంటుంది. వీటి దగ్గర అయితే చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, సీనియర్ పబ్లిక్ హిందీ టోటల్ గా అయితే 31 పోస్ట్ అయితే ఉన్నాయి. దీనికైతే మాక్సిమం చాలా మంది ఇది నార్త్ సైడ్ కాబట్టి మీ ఇష్టం, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు అయితే సౌత్ జోన్ వచ్చింది ఆర్ఆర్బి చెన్నై అంటే తెలుసు కదా, తమిళనాడు. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ మొత్తం 19 పోస్ట్ అయితే ఉన్నాయి. జూనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ 1 పోస్ట్, నెక్స్ట్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ వచ్చి 7 పోస్ట్, మొత్తం 27 పోస్ట్ అయితే ఆర్ఆర్బి చెన్నై అంటే తమిళనాడు కింద అయితే ఉన్నాయి. ఆర్ఆర్బి గోరఖ్పూర్ అంటే ఉత్తరప్రదేశ్. ఇందులో మనకి టోటల్ గా 24 వేకెన్సీస్ తో అయితే వచ్చింది నోటిఫికేషన్. ఆర్ఆర్బి గౌహతి అంటే మనకి అస్సాము అంటే 7 సిస్టర్ స్టేట్స్ ఉంటాయి కదా నార్త్ ఈస్ట్ ఇండియా, ఈ మొత్తానికి కలిపి ఆర్ఆర్బి గౌహతినే మనకి రిక్రూట్ చేస్తుంది వేకెన్సీస్. టోటల్ గా అయితే 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్బి కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్. మీకు టోటల్ గా అయితే మనకి ఇక్కడైతే మనకి టోటల్ గా అయితే 44 పోస్ట్ అయితే ఉన్నాయి. హ్యూజ్ వేకెన్సీ మాక్సిమం. ఆర్ఆర్బి ముంబై చూసుకున్నట్టయితే మనకి హ్యూజ్ వేకెన్సీ 70 పోస్ట్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్బి పాట్నా కూడా బీహార్ కింద వస్తుంది. టోటల్ గా వచ్చేప్పటికి 15 పోస్ట్ అయితే ఉంది.
ఆర్ఆర్బి ప్రయాగ్రాజ్ కూడా ఉత్తరప్రదేశ్ కిందే వస్తుంది. టోటల్గా వచ్చేప్పటికి 15 పోస్ట్ అయితే ఉంటాయి. టోటల్గా వచ్చేప్పటికి 312 పోస్ట్. మనకైతే మన తెలుగు రాష్ట్రాల్లో జాబ్ చేసుకునే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా లేదు. ఎందుకంటే మన సికింద్రాబాద్కి అయితే వేకెన్సీ అయితే ఇవ్వలేదు ఈసారి. మీరు సౌత్ జోన్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే నా రికమెండేషన్ అయితే ఆర్ఆర్బి ముంబై సౌత్ జోన్ అంటే మహారాష్ట్ర, ఆర్ఆర్బి కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ ఆర్ఆర్బి చెన్నై అంటే తమిళనాడు దగ్గరగా వర్క్ చేసుకోవాలనుకుంటే నార్త్ ఈస్ట్ ఇండియా. నెక్స్ట్ ఆర్ఆర్బి భువనేశ్వర్ ఒడిస్సా, ఇంకా మధ్యప్రదేశ్ ఒకటి ఉంది ఆర్ఆర్బి భోపాల్. ఇది కూడా కొంచెం నార్త్ సౌత్ అన్నట్టు ఉంటుంది. ఈ అయితే మన సౌత్ జోన్స్. ఎగ్జామ్ లో 100 మార్క్స్, ఎగ్జామ్ పేపర్ లో 50 మార్క్స్ మీరు అప్లై చేసుకునే పోస్ట్ మీదే వస్తాయని క్వశ్చన్స్. వాటి సిలబస్ మీకు ఇక్కడ క్లారిటీగా రిప్రజెంట్ చేశారు. ఒకసారి మీరు క్లారిటీగా చూడొచ్చు. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ అయితే మొత్తం 50 క్వశ్చన్స్ లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందో ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ ఉంది, లేదనుకుంటే క్లారిటీగా ఇక్కడ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేప్పటికి చీఫ్ లా అసిస్టెంట్. చీఫ్ లా అసిస్టెంట్ సిలబస్ ఇది సార్ క్లారిటీగా చూసుకోండి. కింద డిస్క్రిప్షన్ అయితే నోటిఫికేషన్ పెట్టేస్తాను. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంకా సైంటిఫిక్ సూపర్వైజర్. మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ ఇచ్చాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.